మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఎస్, రంగారెడ్డి గారు. ఓకే, మల్రెడ్డి అనేది సర్నేమ్? అది మల్రెడ్డి రంగారెడ్డి అంటే మల్రెడ్డి సర్నేమ్. రంగారెడ్డి ఎలా వచ్చింది అది మల్రెడ్డి అనేది? మల్రెడ్డి అనేది ఇక మా తరతరాల నుంచి వచ్చినటువంటి ఇంటి పేరు అది, అంతే. మల్రెడ్డి రంగారెడ్డి. ఓకే. ఈ వాష్కోట్లు ఉన్నాయి కదా మీరు వేస్తారు, ఇప్పుడు మోడీ కోట్లు అంటారు దీనిని. మేము తొలినాలలో అప్పట్లో అంటే 2000, 2002 ఆ సంవత్సరం అప్పట్లో చూసేవాళ్ళమే, అంటే మిమ్మల్ని అప్పట్లోనే మీరు ఈ వాష్కోట్లు ఎక్కువ వేశారు. అరే ఏదో కోట్లు బాగున్నాయి అనుకునే వాళ్ళం మేము అప్పుడు. ఈ కోట్లు మీరు అంటే సొంతంగా మీరే క్రియేట్ చేసి అప్పట్లో ఏమన్నా ఫ్యాషన్ డిజైనర్ ఏమైనా కుట్టించుకునేవారా? అంటే ఎలా అలవాటైంది మీకు? అలా ఏం లేదు. నేను అసెంబ్లీకి పోయేటప్పుడు మాత్రమే వాస్కోట్ వేసుకుని పోయేవాడిని ఆ రోజుల్లో. అసెంబ్లీలో నేను ఒక్కరిని వాస్కోట్ వేసుకునేవాడిని కానీ వచ్చేది. తర్వాత సురేష్ రెడ్డి గారు వేసుకునేది. ఆయనకు మీరు నేర్పించారా ఏంటి? అలా ఏం లేదు, ఎవరు ఫ్యాషన్ వాళ్ళది. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి ప్రధానమంత్రి గారు వేసుకుంటున్నటువంటి వాస్కోట్ అనేది ఈ రోజుల్లో ఈ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వచ్చింది. కానీ అంతకుముందు అలా ఏం లేదు. వాస్కోట్ అనేది ఇది నేషనల్ లెవెల్లో చాలామంది వేసుకుంటున్నటువంటి డ్రెస్సే, దాంట్లో మేము ఒక భాగం. కానీ ఇప్పుడు వాస్కోట్ కాదు, మోడీ కోట్ అంటారు కదా. మోడీ కోట్ అనేది అధికారం ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు ఎవరిది నడిస్తే వాళ్ళది చెప్పుకునే వాళ్ళు. ఈరోజు సమాజం అలా కొంతమంది సమాజంలో ఉన్నారు కాబట్టి దాన్ని అలాంటి షాపులు పెట్టుకోవడము, అలాంటి స్టైల్ చెప్పడము అది కామన్ అయిపోయింది. డిజైనర్ దగ్గర మోడీ గారు కుట్టిస్తురేమో, ఇంకా డిజైనర్ పని లేదని అందరూ కుట్టిస్తున్నట్టున్నారు. అప్పట్లోనే అంటే ఇప్పుడంటే ఈ ఫ్యాషన్ అయిపోయి అప్పట్లోనే మీరు వేస్తున్నప్పుడు అంటే ఖద్దర్ చొక్కా వేసి ఖద్దర్ పైన వాస్కోట్ వేసి అసెంబ్లీకి వెళ్తుంటే చాలా నిండుగా కనిపించేది. నేను కాలేజీ రోజుల్లోనే ఖద్దర్ చొక్కాలు వేసుకొని కాలేజీకి పోయేవాడిని. ఓకే. కాలేజీ రోజుల్లో స్కూటర్ మీద పోయేటప్పుడు కూడా ఖద్దర్ చొక్కా వేసుకొని టక్ చేసుకొని కాలేజీకి పోయే రోజు. ఖద్దర్ చొక్కాతో టక్ చేసేవారా? అదొక ఆ రోజుల్లో అట్లాంటి స్టైల్గా అలవాటు పడిపోయాము. ఓకే. ఖద్దర్ చొక్కాని టక్ చేస్తున్న ఏకైక వ్యక్తిగా మీరే రికార్డులో ఉంటారు, మనమనే చెప్పలేము. ఆ రోజుల్లో యువకులుగా నేను 20 సంవత్సరాలకే సర్పంచ్నైనా. ఎక్కడ, ఏ గ్రామానికి? హయాత్ నగర్ మండల్, తొర్రూరు విలేజ్. ఓకే. ఆ రోజుల్లో నేను ఫస్ట్ ఓటుకు వస్తే నేను ఫస్ట్ ఓటు నాకు నేనే వేసుకునే పరిస్థితి ఆ రోజు వచ్చింది. ఓకే, గుడ్. అందుకే ఒక్కొక్కరు. ఏ సంవత్సరం అది? 1981. ఓకే. అప్పుడే నేను సర్పంచ్ అయినా, 32 సంవత్సరాలకు ఎమ్మెల్యేనైనా. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కరి దారి ఒక్కొక్క తీరుగుంటుంది.